క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ లేటెస్ట్‌గా 'యుఫోరియా' అనే మూవీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తీశాడు. రీసెంట్‌గా థియేటర్‌లోకి వచ్చింది ఈ మూవీ. కథ విషయానికొస్తే రిచ్ కిడ్స్‌లో కొంతమంది తమ పేరెంట్స్ ఇస్తున్న స్వేచ్ఛను, మనీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ కూడా శిక్షకు బాధ్యులే అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీలో సారా అర్జున్ బాధితురాలుగా, ఇలాంటి రిచ్ కిడ్స్ చేతిలో ట్రాప్ చేయబడి అత్యాచారానికి గురి కావడంతో ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ఫోక్సో కేసు పెట్టి నిందితులకు శిక్ష పడేలా చేస్తుంది. ఇదంతా మనం సోషల్ మీడియాలోనూ నిత్యం న్యూస్లోనూ చూసేదే. బట్ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిందితుల మానసిక స్థితి, శిక్ష అనుభవించాక గుణపాఠం నేర్చుకున్నారా, తిరిగి తమ భవిష్యత్తును పునర్నిర్మించుకున్నారా అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. ఈ మూవీలో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాధితురాలికి న్యాయం చేయడంలో, సెకండ్ హాఫ్లో ప్రస్తుత జెన్జీ కిడ్స్ మానసిక స్థితి, ఆలోచనలు, ఇవన్నీ ఒక మార్పు కోసం తీసిన సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన సమాజానికి స్లిప్పర్ షాట్లా తీశాడు దర్శకుడు గుణశేఖర్. ముఖ్యంగా రిచ్ కిడ్స్కి. నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కథ డివియేట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్తుంది. చివరికి క్లైమాక్స్కి ఇచ్చిన కంక్లూజన్తో ఎక్సలెంట్గా అనిపిస్తుంది.